20 టీఎంసీల నీటిని తీసుకురావడం, దాంట్లో 15 టీఎంసీలు 10 నుంచి 15 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలతో పాటు ఇతర అది మంచినీటితో పాటు ఇతర అంశాలకు కూడా వినియోగించుకోవడానికని ఆ రోజు పెట్టాం. దాన్ని తీసేసి మిషన్ భగీరథకు మీరు ఈ నీటిని మోడీ గారితో ప్రారంభింపజేసింది. దాన్నే మనోడు ఎత్తిపోసుకున్నది ఎవరు? కేటీఆర్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించిన ఆలోచన అది. అసలు కాళేశ్వరం కొత్త ప్రాజెక్టా? కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు అని మీరంటే మీకంటే తెలివి తక్కువ ఇంకొక లేడు. కాళేశ్వరం అనేది అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రాజెక్టు. అసలు అంబేద్కర్ అనే పేరుని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు అంబేద్కర్కు కాళేశ్వరునికి మధ్యన పంచాయతీ పెట్టు. ఇటు బీజేపీ వాళ్ళు కాళేశ్వరం పేరు మీద ఎందుకు తీసేస్తారని, అటువైపు అంబేద్కర్ పేరుని ఎందుకు తీసేసిందని అడిగితే సమాధానం ఎక్కడున్నది? దేవుళ్ళ పేరు చెప్పి మోసం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. గాయత్రి పంప్ హౌస్ అని, సరస్వతి పంప్ హౌస్ అని. ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టరంటే పైసల కోసం ప్రాజెక్టులు కడతారు. అవి పిట్టగోడలు కాస్త కూలిపోతే కుంగిపోతే రెండింటిని సరి చేసుకుంటే ఏందని అంటారు. మరి నాగార్జున సాగర్ ఎందుకు కూలిపోదు? శ్రీశైలం ఎందుకు కూలిపోదు? ఈ మధ్యన మీరు వరద వచ్చిన నిజాం సాగర్తో పాటు పోచారం ప్రాజెక్టు 100 ఏండ్ల కింద ప్రాజెక్టు ఎందుకు కూలిపోవట్లే? కడెం ప్రాజెక్టు మీదకి వెళ్ళి నీళ్ళు ఎగిసైనా పడుతుంది కానీ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోవట్లే, కూలిపోవట్లే? మరి ఇది కట్టింది ఎవరు అని అంటే మేము కాదన్నట్టు. కాబట్టి నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మా సీఎం గారు ఎప్పుడు ఎక్కడ ఒక శంకుస్థాపన చేసినా దానికి శాపనార్థాలు పెట్టడానికి దిష్టిబొమ్మలాగా కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నట్టుగా నాకు కనబడుతున్నాయి. నేను అంటున్న మిత్రమా, ఇలాంటి చౌట మాటలు, చౌకబారు మాటలు బంద్ చేయి.